అందరికీ నమస్కారం. నేను మీ అంజయ్యను. ఈరోజు మీ ముందుకు కొహెడా బస్ తిరిగే రోడ్డుకు కేవలం 300 మీటర్ల డిస్టెన్స్‌లో హెచ్ఎండిఏ లేఅవుట్‌లో అద్భుతమైన మంచి కన్‌స్ట్రక్షన్‌తోని ఈస్ట్ ఫేస్‌లో ఉన్న 4 ఇల్లులు మీ ముందు తీసుకొచ్చాను. ఫ్రెండ్స్, ఇదొక ప్రమోషన్ వీడియో కాబట్టి డైరెక్ట్ పైన ఫోన్ నంబర్ ఇస్తున్నాను. మా నుంచి కానీ, ఇతర ఏ వ్యక్తి నుంచి కానీ ఎలాంటి కమిషన్స్ ఉండవు. మీరు కూడా మీ విలువైన ప్రాపర్టీస్ ఇదే విధంగా మొత్తం ఏదైనా ప్రమోషన్ చేయించుకోనుంటే కింద నంబర్ ఇస్తున్నాను. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. ఎగ్జాక్ట్‌లీ ఇల్లుల యొక్క లొకేషన్ గురించి మనం క్లియర్‌గా మాట్లాడుకుంటే ఈ 4 ఇల్లులు వచ్చి మనకు కొహెడాలోని బృందావనం కాలనీ హెచ్ఎండిఏ లేఅవుట్‌లో ఉంటాయి. ఈ హెచ్ఎండిఏ లేఅవుట్ అన్ని 30, 40 ఫీట్ రోడ్లతోని మనకు విశాలమైన పార్కు, కమ్యూనిటీ హాల్‌తోని బస్ తిరిగే రోడ్డు కొహెడా టు పెద్దంబరటి వెళ్ళే బస్ తిరిగే రోడ్ నుంచి కేవలం 300 మీటర్ డిస్టెన్స్‌లో చాలా అద్భుతంగా కట్టబడినాయి మనకు. ఇక ఇల్లుల వివరాల్లోకి వెళ్ళినట్టయితే ఇల్లులు వచ్చేసి మనకు 134 గజాలలో ఈస్ట్ ఫేస్‌లో 30 ఫీట్ వైడ్ రోడ్‌తోని మనకు 23.5 ఇంటూ 51.5 డైమెన్షన్స్‌లో మనకు 2 బీహెచ్‌కే పోర్షన్ కట్టబడింది మనకు. 1100 ఎస్ఎఫ్టీ చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక చుట్టుపక్కల రోడ్డు కనెక్టివిటీ గురించి మనం క్లియర్‌గా మాట్లాడుకున్నట్టయితే ఏదైతే ఈ రోడ్ చూస్తున్నారో ఈ రోడ్ వచ్చేసి మనకు ఇటు కొహెడా టు పెద్దంబరపేట వెళ్ళే బస్ రోడ్డు. ఆ రోడ్ నుంచి కేవలం 300 మీటర్స్ డిస్టెన్స్‌లో చేరుకోవచ్చు. అదేవిధంగా శ్రీ చైతన్య కాలేజ్‌కి ఎదురుంగానే ఈ రోడ్ వచ్చేసి మనకు ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డు. ఇటు ఓఆర్ ఎగ్జిట్ నెంబర్ 11 కైనా ఇటు 12 కైనా రెండిటికి మధ్యలో ఉన్న ఈ సర్వీస్ రోడ్ నుంచి కేవలం 1.5 కిలోమీటర్ డిస్టెన్స్‌లో చేరుకోవచ్చు. అదేవిధంగా పెద్దంబరిపేట లక్కీ బేకరీ విజయవాడ హైవే నుంచి మనకు 4 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. ఎల్బీ నగర్ మెట్రో నుంచి మనకు 13 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. మనకు ఇటు ఆదిపట్ల టీసీఎస్ వచ్చి మనకు 14 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. అదేవిధంగా ముంగర కనోటి ఫాక్స్ కానీ కేన్స్ కంపెనీ కానీ మనకు రంగారెడ్డి కలెక్టరేట్ కానీ మనకు 17 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటాయి. మంచి రోడ్డు కనెక్టివిటీతో చాలా అద్భుతంగా ఉంటుంది. ఇదే కాకుండా చుట్టుపక్కల స్కూల్ గురించి కానీ కాలేజెస్ గురించి మనం క్లియర్గా మాట్లాడుకున్నట్లయితే మనకు జస్ట్ 1 కిలోమీటర్ డిస్టెన్స్లో శ్రీ చైతన్య కాలేజ్ ఉంటుంది. అదే కాకుండా ఇటు చూసినట్లయితే నారాయణ కాలేజ్ ఉంటుంది. మనకు అతి దగ్గర జస్ట్ 1 కిలోమీటర్ డిస్టెన్స్లో లక్ష ఇంటర్నేషనల్ స్కూల్ ఉంటుంది. స్కూల్స్, కాలేజెస్, సూపర్ మార్కెట్లు ప్రతి ఒక్కటి నియర్ బై ఉంటాయి. లోపల ఇల్లులు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. ఫ్రెండ్స్, ఈస్ట్ ఫేస్ మెయిన్ గేట్ నుంచి అయితే లోపలికి ఎంటర్ అవుతున్నాను. మనకు కారు కానీ బైక్ కానీ ఈజీగా వచ్చే విధంగా మనకు అందమైన ర్యాంప్ కూడా కట్టడం జరిగింది. చూసుకోండి, ఒక చిన్న కార్ అయితే ఈజీగా పడుతుంది. మనకు మంచి ఫ్లోరింగ్ వచ్చేసి మనకు మంచి గ్రానైట్‌తో ఉండడం జరిగింది. ఇటు చూసుకున్నైతే ఇది ఈశాన్యం అవుతుంది. ఈశాన్యంలో బోర్ పాయింట్ ఉంది. పుష్కలంగా నీళ్లు ఉన్నాయి. నీళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేదు. ఇటు వచ్చి మనకు మున్సిపల్ వాటర్ సంపు కూడా ఇవ్వడం జరిగింది. పైకి వెళ్ళడానికి మెట్లు అందమైన రైలింగ్తో ఇచ్చారు. మెట్ల కింద ఒక వాషర్ ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, ఇది మనకు ఈస్ట్ ఫేస్ సింహద్వారం ఉంటుంది. ఇటు వచ్చి మనకు నార్త్ అవుతుంది. నార్త్ కూడా మంచి సెట్ బ్యాక్లో ఇవ్వడం జరిగింది. 100% వాస్తు ప్రకారంగా మనకు నార్త్ కూడా ఒక డోర్ ఇవ్వడం జరిగింది. చూసుకోండి, మనకు ఎలివేషన్లో టైల్స్ కూడా అద్భుతంగా వాడడం జరిగింది. మంచి ఫాల్ సీలింగ్ కూడా ఇవ్వడం జరిగింది. చూసుకోండి, దీనికి వాడిన చౌకోట్స్ కానీ డోర్స్ కానీ క్వాలిటీ గల వుడ్తో వాడడం జరిగింది. హార్డ్వేర్ కూడా చాలా అద్భుతంగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఈస్ట్ ఫేస్ సింహద్వారం చేత లోపలికి ఎంటర్ అవుతున్నాను. చూసుకోండి, మనకు డైమెన్షన్స్ బాగున్నాయి. అందుకే ఇంత విశాలంగా రావడం జరిగింది. ఫ్లోరింగ్ వచ్చేసి చూసుకుంటే మంచి వైట్ టైల్స్ ఇవ్వడం జరిగింది. ఇది హాలు. ఇటు మనకు 100% వాస్తు ప్రకారంగా ఒక డోరు, ఎంత పెద్ద టీవీ అయినా పెట్టుకునే విధంగా ఒక టీవీ యూనిట్, ఫాల్ సీలింగ్ కూడా చాలా అద్భుతంగా ఇవ్వడం జరిగింది. ఈ ఫేస్ వచ్చేసి మనకు డైనింగ్ ఏరియా, ఓపెన్ కిచెన్ ఇవ్వడం వల్ల అటు నుంచి ఇటు సర్వ్ చేసుకునే విధంగా, ఒక ఇద్దరు నుండి వంట చేసుకునే విధంగా అద్భుతమైన కిచెను. దాని పక్కకే మనకు చూసుకున్నట్టయితే మనకు ఒక పూజా స్పేసు. ఫ్రెండ్స్, ఇటు చూసుకున్నట్టయితే ఇది కామన్ బాత్రూమ్. కామన్ బాత్రూమ్ కూడా చాలా విశాలంగా ఇవ్వడం జరిగింది. చూసుకోండి ఎంత బాగుందో. ఇది మాస్టర్ బెడ్రూమ్. ఈజీగా 6x6 బెడ్ పట్టగా చుట్టూ తిరిగే విధంగా మంచి ఫ్లోరింగ్తోని, వెంటిలేషన్ పరంగా విండోతోని, ఫాల్ సీలింగ్ కూడా అద్భుతంగా ఇచ్చారు. సరిపడిన సెల్ఫ్లతోని. ఇందులో మనకు అటాచ్డ్ బాత్రూమ్ ఉంది. బాత్రూమ్ కూడా చాలా ఫేషియస్ రావడం జరిగింది. అందులో వాడబోయే నల్లాలు కుండీలో చాలా అద్భుతంగా ఇవ్వడం జరుగుతుంది. ఇది వచ్చేసి మనకు చిల్డ్రన్ బెడ్. చూసుకోండి, చిల్డ్రన్ బెడ్ కూడా ఎంత చాలా బాగుందో. చాలా ఫేషియస్గా రావడం జరిగింది. ఈ టోటల్ 2 BHK వచ్చేసి మనకు 1100 ఎస్ఎఫ్టీ రావడం జరిగింది. సేమ్ ఇదే విధంగా మిగతా 4 ఇల్లులు ఉంటాయి. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. టెర్రస్ పైన చూసుకోండి, చాలా విశాలంగా ఇవ్వడం జరిగింది. మనకు ఒక వాటర్ ట్యాంకు, అన్ని రకాల హెడ్ రూమ్ చాలా అద్భుతంగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. చుట్టుపక్కల లొకేషన్ చాలా అద్భుతంగా ఉంటుంది. ఇది హెచ్ఎండిఏ లేఅవుట్. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. ఇల్లుల లొకేషన్ రావాలన్నా దీని గురించి ఇంకేమన్నా మీకు సందేహాలు ఉన్నట్టయితే పైన కనపడుతున్న ఓనర్కి ఫోన్ చేసినట్టయితే డాక్యుమెంట్ పరంగా అయినా సరే, కన్స్ట్రక్షన్ పరంగా అయినా సరే ప్రతి ఒక్కటి లైవ్లో చాలా అద్భుతంగా చెప్పడం జరుగుతుంది. చివరగా దీని రేట్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే మనకు 68 లక్షల రూపాయలు చెప్తున్నారు. ఈ రేట్ అనేది ఫైనల్ రేట్ కాదు. మీ క్యాష్ కండిషన్ బట్టి నెగోషియబుల్ ఉంటుంది. ఏ డౌట్ ఉన్నా పైన కనపడుతున్న ఓనర్కి ఫోన్ చేయాలి. మాయక మనవి 80% బ్యాంక్ లోన్తో మంచి ఇల్లు హెచ్ఎండిఏ లోటు తీసుకోవడం జరిగింది. ఈ కొహెడా అనేది మనకు అబ్దుల్లాపూర్ మండలం తుర్కెంజాల్ మున్సిపాలిటీ కిందకి వస్తుంది. రీసెంట్లీ కొత్త గవర్నమెంట్ వచ్చేసి మనకు అండర్ జిహెచ్ఎంసీలో కనపడడం జరిగింది. దయచేసి విషయాన్ని గమనించగలరు.
సదా మీ సేవలో అంజయ్య. తిరిగి మరొక అందమైన వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. ధన్యవాదములు.